అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంబంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెస్టేజ్ సప్లిమెంట్స్లో కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి. కొంతమంది కొన్ని ప్రోడక్ట్స్ వాడకూడదండి. మరి ఆ ప్రోడక్ట్స్ ఏంటి, ఎవరు వాడకూడదు అనే దాని గురించి ఈరోజు మనం చూద్దాం. చాలా మందికి యూజ్ అవుతుంది, చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది ఏ ప్రాబ్లంకి ఏ ప్రోడక్ట్ వాడాలని. ఇంతకుముందు వీడియోలో మనం ఏ ప్రాబ్లంకి ఏ సప్లిమెంట్ వాడుకోవాలనే దాని గురించి తెలుసుకున్నాం కదా. కొన్ని ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకున్నాం, వాటికి సొల్యూషన్ కూడా తెలుసుకున్నాం. మరి అలాగే వెస్టేజ్ సప్లిమెంట్స్ కొన్నిటికి వాడకూడదు, అదేంటో తెలుసుకుందాం. ఇప్పుడు నోని వాడేవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు నోనిని వాడకూడదు. దీనిలో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ ఉన్నప్పుడు ఏంటి అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అబ్జర్వ్ అవ్వదు. దానికోసం ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు నోనిని వాడకూడదు. అలాగే లో బీపీ ఉన్న వాళ్ళు కూడా ఈ నూనెని వాడకూడదు అనమాట. లో బీపీ ఉన్నవాళ్ళు ఈ నూనెని వాడితే ఇంకా నీరసం అనేది అనిపిస్తూ ఉంటుంది, బాగా కళ్ళు తిరగటం అలాంటిది ఉంటుంది. దానికోసమని నూనె వాడకూడదు. అలాగే స్పిరులినా ఎవరైతే వాడతారో వాళ్ళకి మల్టీవిటమిన్ అని తెలుసు కదా. ఈ స్పిరులినా సముద్రపు అట్టడుగున ఉండే నాచు మొక్క, బ్లూ గ్రీన్ ఆల్గే నాచు మొక్కతో తయారవుతుంది. ఈ స్పిరులినాలో మల్టీవిటమిన్ కదా, ఇది వాడేటప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వాడకూడదు. అలాగే సీ ఫుడ్ ఎలర్జీ ఉన్న వాళ్ళు వాడకూడదు. ఎందుకంటే ఇది కూడా సముద్రంలోనే తయారవుతుంది కాబట్టి సీ ఫుడ్ ఎలర్జీ ఉన్న వాడకూడదు. స్కిన్ ఎలర్జీ ఉన్న వాళ్ళు కూడా వాడకూడదు. ర్యాషెస్ అవి ఉన్న వాళ్ళు, హైపర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా వాడకూడదు. అంటే థైరాయిడ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా వాడకూడదు స్పిరులినా. ఇప్పుడు శతావరి మ్యాక్స్ వాడేవాళ్ళు హైపర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు వాడకూడదు. అంటే థైరాయిడ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు వాడకూడదు. ఇంకా లేడీస్ అయితే పీరియడ్ టైంలో ఆ 5 days ఏదైతే ఉందో ఆ టైంలో అనేది శతావరిని వాడకూడదు. ఇంకా దురదలు ర్యాషెస్ ఉన్నప్పుడు కూడా ఈ శతావరిని వాడకూడదు. దగ్గు ఎక్కువగా వచ్చేటప్పుడు కూడా ఈ శతావరిని వాడకూడదు. ఇంకా లూజ్ మోషన్స్ అయ్యే వాళ్ళు కూడా ఆ మోషన్స్ అయ్యే టైంలో ఈ శతావరిని వాడకూడదు. ఇంకా అలాగే బాగా ఎప్పుడైనా నీరసంగా ఉన్నప్పుడు కూడా ఈ శతావరిని వేసుకోవటం ఆపేయాలి, లేదంటే ఇంకా ఎక్కువ నీరసం అవుతుంది. అలాగే ఎలర్జీస్ ఉన్నవాళ్ళు శతావరిని వేసుకోకూడదు. అలాగే పాలిచ్చే తల్లులు అయితే ఆ పాలు సరిపడా ఉన్న తల్లులకైతే అవసరం లేదు. అదే పాలు సరిపడా లేని తల్లులు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ శతావరిని వాడుకోవాలి. ఇలా అబ్జెక్షన్స్ బట్టి మనం సప్లిమెంట్స్ వాడుకుంటే మంచి రిజల్ట్స్ అనేది మనకు వస్తాయి. అలాగే ఈ క్రాన్బెర్రీ వచ్చేసి ప్రెగ్నెన్సీ వాళ్ళు యూజ్ చేయకూడదు. పాలిచ్చే తల్లులు కూడా వాడకూడదు. ఇంకా షుగర్ వాళ్ళు వాడకూడదండి ఈ క్రాన్బెర్రీని. అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ క్రాన్బెర్రీని వాడకూడదు. ఇంకా ఎల్ఆర్జీ9 వాడే వాళ్ళైతే ఈ ఎల్ఆర్జీ9 వాడేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే స్టెంట్స్ వేసిన వాళ్ళు ఇది యూజ్ చేయకూడదండి. ఎవరికైనా సరే హార్ట్లో హోల్స్ ఏమైనా బ్లాకేజెస్ ఉన్నా వాళ్ళు స్టెంట్లు వేయించుకుంటారు కదా, అలాంటి వాళ్ళు వాడకూడదు. ఇంకా శరీరంలో అనివార్య కారణాల వల్ల ఎప్పుడైనా యాక్సిడెంట్ పరంగా ఏమైనా శరీరంలో రాడ్లు అవి ఉన్న వాళ్ళు వాడకూడదు. ఇంకా ఆస్తమా పేషెంట్లు ఉంటారు కదా, బాగా ఆస్తమా వాళ్ళు కూడా ఈ ఎల్ఆర్జీ9ని యూజ్ చేయకూడదు. ఇవి ఎల్ఆర్జీ9కి మెటల్స్ అనేవి పడవన్నమాట. ఇది ఎలాంటి మెటల్కి పనిచేసే తీరు ఉండదు. ఎలాంటి మెటల్స్ అయినా సరే దీనికి ఆపోజిట్లో ఉంటాయి. అందుకోసమని ఎలాంటి మెటల్స్ కూడా వాడకూడదు. గాజు గ్లాసును మాత్రమే యూజ్ చేసుకోవాలి ఎల్ఆర్జీ9కి. ఒక గాజు గ్లాసులో వేసుకొని పౌడర్ అనేది గోరువెచ్చని నీళ్ళు, ఒక 200 ml గోరువెచ్చని నీళ్లు కలుపుకొని ఇంకొక గాజు గ్లాసులోకి తిరగొట్టుకొని మాత్రమే పింక్ కలర్ షేడ్ అవ్వకుండా మనం యూజ్ చేసుకోవాలి, తాగేయాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ ఎల్ఆర్జీ9ని స్టెంట్స్ వేసిన వాళ్ళు కానీ అలాగే శరీరంలో ఎలాంటి రాడ్లు ఉన్నా సరే వాళ్ళు కూడా వాడకూడదు. ఆస్తమా పేషెంట్లు కూడా వాడకూడదు. మిగతా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాడుకోవాలి. ఇది గుండె పనితీరుని పెంచుతుంది. అలాగే శరీరంలో రక్తం ఎక్కడైనా సరే చిక్కబడినా కానీ పల్చగా చేసి బ్లడ్ ఫ్లోని చాలా చక్కగా శరీరం అంతా కూడా జరిగేలా చేస్తుంది. ఇది ఒక వండర్, నిజంగా గుండెకి చాలా మంచిది. అలాగే కాల్షియం, హెవీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కాల్షియంని యూజ్ చేయకూడదండి.
అలాగే స్పెర్లినా, ఫోలిక్ ఐరన్ వాడేటప్పుడు ఇది ఒకే టైంలో వేసుకోకూడదు అనమాట. ఇవి 3 కూడా ఒకే టైంలో వేసుకోకూడదు. ఖచ్చితంగా 3 నుంచి 4 గంటల గ్యాప్ అనేది ఉండాలి. ఒక్కొక్క సప్లిమెంట్కి 3 నుంచి 4 గంటల గ్యాప్ ఉండాలి. లేదా కాల్షియం ఉదయం వేసుకున్న, స్పిర్లినా మధ్యాహ్నం వేసుకున్న, సాయంత్రం ఫోలిక్ ఐరన్ వేసుకున్న, ఇట్లా లేదంటే ఫోలిక్ ఐరన్ ఉదయం, మధ్యాహ్నం స్పిర్లినా, సాయంత్రం కాల్షియం ఇలా వేసుకోవాలి. అంతేకాని 3 ఒకేసారి యూజ్ చేయకూడదు. హెవీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కాల్షియం అనేది వాడకూడదు. ఇంకా అలాగే మన సిఎండి మినరల్ డ్రాప్స్, కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అనేవి మనకి అవైలబుల్ ఉన్నాయి కదా, సిఎండి అంటున్నాం మనం. మనిషి శరీరానికి అవసరమైన మన మినరల్స్ని ప్రతిరోజు 86 రకాల మినరల్స్ని మనకు అందించే ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ సిఎండి. అలాగే మనిషి శరీర తత్వాన్ని అసిడిక్ నేచర్ నుంచి ఆల్కలిన్ నేచర్కి తీసుకురాగల ఒక అద్భుతమైన ప్రోడక్ట్ మన సిఎండి. ఈ సిఎండి వాడేటప్పుడు కూడా ప్రెగ్నెన్సీ లేడీస్ అనేది వాడకూడదు. అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ హెవీగా ఉన్నా సరే ఈ సిఎండిని యూజ్ చేయకూడదు. ఇంకా 12 సంవత్సరాల్లో పిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు, వాళ్ళు కూడా వాడకూడదు. ఈ సిఎండి మిగతా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాడాల్సిన ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. మనిషి శరీరం ఈరోజు ఎంత విచ్ఛిన్నంగా ఉందో అందరికీ తెలుసు యాసిడిక్తో. ఈ యాసిడిక్ నేచర్ నుంచి ఆల్కలిన్ నేచర్కి రావడానికి ఈ సిఎండి అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎంతోమంది ఈరోజు చూస్తున్నాం గ్యాస్ట్రిక్ సమస్య లేకపోతే హార్ట్ సమస్యలతో ఇలా కన్ను మూసే వాళ్ళు చాలామంది. డాక్టర్స్కి అర్థం కావట్లేదు ఏ సమస్యతో వీళ్ళకి ఇబ్బంది వచ్చింది అనేది. మరి అలాంటి సిచ్యువేషన్లో ఈ సిఎండిని వాడటం వల్ల అంత పెద్ద ప్రాబ్లం నుంచి చక్కగా బయటపడవచ్చు. నెక్స్ట్ వన్ ఫ్లాక్స్ ఆయిల్, అవిసె గింజల నూనెతో తయారు చేసిన ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ క్యాప్సిల్స్. మరి ఇది గుండెకి మరింత మంచి చేసే ఒక అద్భుతమైన ప్రోడక్ట్. గుండెకి ఎలాంటి చెడు కొలెస్ట్రాల్ పట్టకుండా చాలా జాగ్రత్తగా కాపాడే ఒక మంచి ప్రోడక్ట్ అన్నమాట. ఇది గుండె బాగుండాలి అంటే ప్రతిరోజు కూడా ఈ ఫ్లాక్స్ ఆయిల్ తీసుకోవటం అనేది చాలా మంచి అలవాటు. అలాగే ఈ ఫ్లాక్స్ ఆయిల్ వాడేటప్పుడు లో బీపీ ఉన్న వాళ్ళు వాడకూడదు, హై బీపీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాడుకోవాలి. అలాగే ఈ ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ వాడేటప్పుడు ఎప్పుడైనా ఒక రోజు నీరసంగా అనిపించింది అనుకోండి, ఆ రోజు ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ వేసుకోకండి. ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ వేసుకుంటే ఆ నీరసంలో ఇంకొంచెం ఎక్కువ నీరసం అనిపిస్తుంది. అలా నీరసంగా ఉన్నప్పుడు కూడా ఈ ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ని యూజ్ చేయకూడదు. లో బీపీ వాళ్ళు అలాగే నీరసంగా ఉన్న వాళ్ళు ఫ్లాక్స్ ఆయిల్ వాడకూడదు. హై బీపీ వాళ్ళు ఖచ్చితంగా వాడుకోవాలి. గుండె సమస్యలు ఎవరికైనా ఉన్నా కానీ ఈ ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ అనేది వాడుకోవాలి. ఇది 100 రకాలుగా మనకి పనిచేస్తుంది. ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ అనేది మోకాళ్ళ నొప్పుల్లో కూడా పనిచేస్తుంది. అలాగే గ్లూకోజ్మైన్, ఈ గ్లూకోజ్మైన్ వచ్చేసి షుగర్ వాళ్ళు వాడకూడదండి. ఈ గ్లూకోజ్ పేర్లోనే ఉంది చూసారా, గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవుతాయి కాబట్టి షుగర్ వాళ్ళు ఇది వాడకూడదు. ఇది వాడితే షుగర్ వాళ్ళకి గ్లూకోజ్ లెవెల్స్ అనేది ఎక్కువగా పెరుగుతాయి. ఇది వాడకుండా మిగతా ప్రోడక్ట్స్ వాడుకోవచ్చు. ఒకవేళ మోకాలు నొప్పులున్నా షుగర్ ఉన్న వాళ్ళకి మిగతా మన కాల్షియం, కొలాజిన్, ఇలా ఫ్లాక్స్ ఆయిల్ ఇవి వాడుకోవచ్చు. దాంతోపాటు విటమిన్ డి స్ప్రే ఖచ్చితంగా వాడుకోవాలి. అలాగే క్రిల్, సముద్రంలో అట్టడుగున ఉండే చిన్న రొయ్య నుంచి, క్రిల్ అనే రొయ్య నుంచి తయారు చేస్తారు ఈ క్యాప్సుల్ని. ఈ క్యాప్సుల్ ఒక వండర్. నిజంగా ఎన్నో ప్రాబ్లమ్స్కి ఒక మంచి సొల్యూషన్ ఈ క్రిల్ ఆయిల్. ఎవరైనా సరే చిన్న పిల్లల దగ్గర నుంచి 4 years బేబీస్ దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళు పండు ముసలి వరకు కూడా వాడుకోవచ్చు ఈ క్రిల్ ఆయిల్ని. కానీ సీ ఫుడ్ ఎలర్జీ ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు మాత్రమే ఈ క్రిల్ ఆయిల్ని వాడకూడదు. మిగతా అందరూ కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. నిజంగా ఇది మనకు దొరికిన ఒక అద్భుతం. ఎన్నో సమస్యలకి ఒక మంచి పరిష్కారం. అలాగే గుండె వైపు చూసుకున్న, బ్రెయిన్ వైపు చూసుకున్న, కిడ్నీ, లివర్, వీటన్నిటికి కూడా మంచిగా పనిచేసేలాగా చేసి క్రిల్ ఆయిల్ ఒక అద్భుతం. బ్రెయిన్ ఎప్పుడూ షార్ప్గా ఉండాలనుకుంటాం. మనం చేసే ప్రతి పని కూడా బ్రెయిన్తోనే ముడిపడి ఉంటుంది కదండి, ఆలోచనలు.
మరి అలాంటి వాళ్ళందరూ కూడా ఈ krill ఆయిల్ వాడుకోవటం అనేది ఒక మంచి హ్యాబిట్ లాగా అలవాటు చేసుకో. ఇవ్వండి మరి కొన్ని అబ్జెక్షన్స్ మాత్రం మీకు తెలియజేశాను. కొంతమంది కొన్ని ప్రోడక్ట్స్ వాడకూడదు ఖచ్చితంగా. ఇది ప్రాబ్లంకి రిలేటెడ్గానే మనం ఏ ప్రోడక్ట్ అయినా వాడుకుంటే దానికి తగ్గ రిజల్ట్ వస్తుంది. అలాగే వెస్టేజ్లో కూడా ఇలా మన అబ్జెక్షన్స్ని చూసుకొని సప్లిమెంట్ ఎప్పుడైతే వాడతామో 100% మనకు వర్క్ అవుతుంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొంచెం చిన్న చిన్న సమస్యలు ఏదైనా వచ్చినా సరే మనం చాలా బాగా ఎక్కువగా భయపడిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు వాడకూడదు అని నేను చెప్పానంటే ఏదో ప్రాణహాని అని కాదు. ఈ సప్లిమెంట్స్ మనం ఎందుకు యూజ్ చేసుకుంటాం? మన ప్రాబ్లమ్స్ రాకోకుండా ఉండటానికి, వచ్చిన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కింద వాడుకుంటాం. కానీ ఇలా మనం తెలుసుకోకుండా వాడితే రిజల్ట్ అనేది రాదు. అలా మనం రిజల్ట్ రావాలి అంటే ఖచ్చితంగా అబ్జెక్షన్స్ని తెలుసుకొని వాడటం వల్ల మనం మంచి బెనిఫిట్ పొందొచ్చు. మరి ఇదందరూ కూడా గుర్తుపెట్టుకొని దీని ప్రకారంగా ఎవరెవరు ఏ ప్రోడక్ట్స్ వాడకూడదు, ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏ ప్రోడక్ట్స్ వాడకూడదు అనేది నేను కొన్ని తెలియజేశాను. మరికొన్ని నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ఇంకా ఈ వీడియోస్లో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా, అలాగే బిజినెస్ వైపు మీకు ఏదైనా సూచనలు కావాలి అన్నా సరే మమ్మల్ని సంప్రదించండి. డిస్క్రిప్షన్లో మీకు నంబర్ ఇస్తాను. ఆ నంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. బిజినెస్ పరంగా కానీ సప్లిమెంట్స్ పరంగా కానీ ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే ఖచ్చితంగా నేను మీకు షేర్ చేస్తాను. అలాగే మెసేజ్ చేసిన యూట్యూబ్లో మీరు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఇతరులకి ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి ఉపయోగపడుతుంది కదా, దానికోసమని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి